కూడా ఎక్కడైనా కూడా వాళ్ళ కోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏంది నాయన ప్రార్థన సేవకుని కోసం మనం చేయాలా అనే డౌట్ మనకు రావచ్చు. ప్రార్థన ఖచ్చితంగా ఒకడి కోసం ఒకడు ప్రార్థన అనేది ఎవడైనా చేయాలా. సేవకుని కోసము విశ్వాసైనా చేయాలా, విశ్వాసి కోసం సేవకుడైనా ప్రార్థన చేయాలి. ప్రార్థన దేని గురించి చేయాలా? దుష్టత్వం నుండి తప్పింపబడడానికి చేయాలి ప్రార్థన. అయ్యా, నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉన్నావు కదా సేవకుడివి, నువ్వు కూడా దుష్టుని నుంచి తప్పించుకునే దానికోసం మేము ప్రార్థన చేయాలనా అనే డౌట్ మనలో రావచ్చు. నువ్వు కదా అందరికీ ప్రార్థన చేయాల్సిందనే డౌట్ కూడా రావచ్చు. దుష్టత్వం నుండి తప్పించబడటానికి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అందరం. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి 40 రాత్రులు పగులు ప్రార్థన చేసినాడు. చేసి వచ్చిన తర్వాత దుష్టుడు వచ్చినాడు. దుష్టుడు అంటే ఎవరు? సాతాను. ఆకలిగా ఉన్నావు కదా తిను అని శోధించింది. ఇప్పుడు ఆయన ఆ శోధన జయించడానికి